హాయ్ ఎవరీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, చాలామంది లో ఇన్కమ్ గ్రూపు మ్యాక్సిమం 21,000 లోపల శాలరీ ఉన్న వాళ్ళందరికీ ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనే ఒక ప్లాన్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు అలయన్స్లో ఈ ప్లాన్ నడిపిస్తాయి. సో నార్మల్గా ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా ప్రతి స్టేట్లో ఉంటాయి. స్టేట్స్లో కూడా కొన్ని వేరే వేరే ప్లేసెస్లో కూడా ఉంటాయి. సో ఈ ప్లాన్ యాక్చువల్లీ ఎందుకు పెట్టారంటే, సో 21,000 ఇంతకుముందు ఇది 15,000 ఉండేది, 12,000 ఉండేది, తర్వాత 18,000 అయింది, ఇప్పుడు 21,000 అయింది. అంటే ఇప్పుడు యావరేజ్ ఇన్కమ్ 21,000, మినిమం ఇన్కమ్ 21,000 పర్ యానం. కాబట్టి ఈ 21,000 లోపల ఉన్న వాళ్ళందరికీ ఈఎస్ఐ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కొన్ని కంపెనీస్ ఇవ్వడానికి 21,000 అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వమని సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ఉంది. 21,000 లోపల ఉన్న వాళ్ళకి ఈఎస్ఐ ఇవ్వమని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈఎస్ఐలో కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ కన్నా ఈఎస్ఐలో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే, ఈఎస్ఐలో మామూలుగా డే 1 నుంచి అన్ని కవరేజెస్ ఉంటాయి. తర్వాత వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు సిక్ లీవ్ పెట్టుకోవచ్చు. సో సిక్ లీవ్ కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే లేడీస్ వరకు అయితే వాళ్ళకి శాలరీ కూడా పే చేస్తారు. 26,000 వరకు వాళ్ళకి శాలరీ కూడా పే చేస్తారు. ప్లస్ వాళ్ళకి చిల్డ్రన్ బాబు పాప పుట్టినప్పుడు వాళ్ళకి ఏమైనా బాగలేకపోతే వాళ్ళకి కూడా న్యూ బార్న్ బేబీ కవర్ ఇస్తారు. మెటర్నిటీ ఖర్చులు కూడా ఇస్తారు. అలాగే మిగతా వాళ్ళకి ఏమైనా పాలసీ హోల్డర్కి ఏమైనా రిస్క్ జరిగితే వాళ్ళ నామినీకి పెన్షన్ ఇస్తారు. ఏమైనా డిజబిలిటీ అయితే వాళ్ళకు కూడా శాలరీ ఇస్తారు. ఎన్ని రోజులు డిజబిలిటీ అయితే అన్ని రోజులు శాలరీ పే చేస్తారు. ఇలాగా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్లో ఎన్ని బెనిఫిట్స్ ఉండవు. ఓన్లీ హాస్పిటల్ ఖర్చు ఒకటే పే చేయడం జరుగుతుంది. సో ఇది లో ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈఎస్ఐని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ ప్లాన్ ఎవరికంటే 21,000 లోపల ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఈఎస్ఐ మీకు లేకపోతే కంపల్సరీగా తీసుకోండి. ఈ ప్లాన్ ద్వారా పెద్ద జబ్బులు అంటే 10 lakhs, 20 lakhs, 50 lakhs, 1 crore అయినా కూడా గవర్నమెంటే పే చేస్తుంది. మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. నేను చూశాను కొన్ని క్లైమ్స్ 50 lakhs అబవ్ అయినవి కూడా నేను చాలాసార్లు చూశాను. ఇవన్నీ ఈఎస్ఐలో కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా అయిపోయాయి. నార్మల్ బయట హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు వాటికి లిమిట్స్ ఉంటాయి. 3 lakhs, 5 lakhs, 10 lakhs. కానీ ఈఎస్ఐకి లిమిట్ ఉండదు. కాబట్టి డెఫినెట్గా మీరు ఈఎస్ఐ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇందులో డౌట్స్ ఉంటే నాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.